మేడం, మీకోసం జైబాబాలు మదర్ వచ్చారు. మిమ్మల్ని కలవాలంట. ఎందుకు? మీకు థ్యాంక్స్ చెప్పడానికి అయి ఉంటుంది మేడం. ఎక్కడున్నారు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు మేడం. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయినారు? ఓకే, నేను క్లాస్కి వెళ్తున్నాను. ఆవిడ కనిపిస్తే క్లాస్ రూమ్కి వచ్చి కలవమను. అలాగే మేడం. రామ్మా. వదలండి. ముందు విషయం ఏంటో చెప్పండి. పక్కకైతే లాక్కొచ్చావు, ఇప్పుడు ఏం చెప్పాలి పౌడరు? ఏదో ఒకటి చెప్పకపోతే ఇరుక్కుపోతాం. ఏంటో చెప్పమంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారేంటి? పోమ్మా, మేము నీపై అలిగా నీతో మాట్లాడం. అలిగారా? ఎందుకు? ఏం చెప్పాలో ఆలోచించుకోటానికి. చెప్పండి. మీరు అలిగేంత తప్పు నేనేం చేశాను? చెప్పు చంద్రిక. ఏం చెప్పను పౌడరు, నాకేం తట్టడం లేదు. నా నోటితో నేను చెప్పలేనండి, మీరే చెప్పండి. ఓస నీ అమ్మ కూతురా, నాకేం తెలియకే కదే నిన్ను చెప్పమంది. అబ్బా ఏం పర్లేదులే, నువ్వే చెప్పు. మీరే చెప్పండి. ఏహే, ఎవరో ఒకరు చెప్పండి. ఆయన చెప్తారమ్మా. చెప్తారా? వెళ్ళిపోనా? ఏం చెప్పమంటావమ్మా? మా గురించి నువ్వేమనుకుంటున్నావు? అరే మేము చచ్చిపోయామనుకుంటున్నావా? మా డేట్ ఎక్స్పైర్ అయింది అనుకుంటున్నావా? పౌడర్కి ఏదో ఐడియా వచ్చినట్టుంది. అలా ఎందుకు అనుకుంటాను? మరెందుకమ్మా పిల్లల్ని తీసుకుని స్కూల్కి వచ్చినవా? అరే ఆ మాత్రం పని మేము చేయలేమా? మాకు మాత్రం ఏరే పనే ఉందే, ఈ పని కూడా చేయలేమా ఏంది? అంటే జానకి టీచర్ని కలిసి లంచ్కి ఇన్వైట్ చేయమని ఆయన చెప్పారు. అంటే ఆ మాట మేము చెప్పలేమా అమ్మా? మేము ఆవిడ్ని లంచ్కి పిలవలేమా? మా వల్ల కాదా? అలా అని కాదు, నేను పిలిస్తే బాగుంటుందని. ఏమా నీకంటే మేము పెద్దోళ్ళమే కదా, మేం పిలిస్తే ఇంకా గౌరవంగా ఉంటుందిగా. మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసావు, అందుకే నీపై మేము అలిగాం, బొంగమూతి పెట్టుకున్నాం. అవును, నాపై అలిగిన వాళ్ళు ఇంట్లోనే ఉండాలి గాని స్కూల్కి ఎందుకు వచ్చారు? మీరేదో విషయం దాస్తున్నారు. అసలు విషయం ఏంటో చెప్పండి. లేదమ్మా, మేమేం దాయటం లేదు. 2 days నుంచి మీ బిహేవియర్లో తేడా ఉంది. మీరేదైనా దాస్తున్నప్పుడే ఇలా టెన్షన్ పడతారని ఆయన కూడా చెప్పారు. అదేంటో నాకు తెలియాలి. చెప్తారా లేదా? చెప్పేస్తామమ్మా, మేమేం దాస్తున్నామో ఈ రోజే ఇప్పుడే ఇక్కడే చెప్పేస్తాం. కుంపదీసి దివ్య గురించి చెప్తారా ఏంటి? మేం దాస్తున్నది మరెవరినో కాదు, దివ్యనో. పోర్ని పౌడరు, అలా ఓపెన్ అయ్యావేంటి? దివ్యనా? అవును, తన గురించే టెన్షన్ అవుతున్నాం, తన గురించే ఉరుకులు పరుగులు పెడుతున్నాం, తన గురించే అన్నం నీళ్లు నిద్ర మారి తల్ల కింద అవుతున్నాం. వద్దు పౌడరు, చెప్పుకు. దివ్య ఎక్కడుందో మీకు తెలుసా? తెలుసు. వద్దంటే చెప్తానంటావేంటి పౌడరు? దివ్య ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో అన్నీ తెలుసు. నీకేమైంది పౌడరు? ఇలా ఎందుకు వాగుతున్నావు? చెప్పుకు. దివ్య ఎక్కడుందో చెప్పమంటావమ్మా? చెప్పమ్మా, దివ్య అడ్రస్ చెప్పమంటావా? వద్దు. తను ఎక్కడుందో ఎలా ఉందో నాకు అనవసరం. లేదమ్మా, ఒక్కసారి వినో. పౌడరు వద్దందిగా, వదిలి. వినదలుచుకోలేదు. దివ్య నీకు చాలా దగ్గరగా ఉందమ్మా. చెప్పొద్దంటున్నాను కదా. నువ్వు వినే తీరాలమ్మా, అంతే. దివ్య హైదరాబాద్ లోనే ఉందే, ఏదో ఒక జాబ్ చేస్తూ ఏదో ఒక ఇంట్లో ఉంటుంది. ఈ విషయమేనమ్మా మాకు తెలిసింది. కానీ దివ్య కోసం అభిసారికేసా సిటీ అంతా జల్లెడ పడుతున్నారు. ఏదో ఓ రోజు దివ్యను వాళ్ళు కనిపెడతారని టెన్షన్ గా ఉందమ్మా. ఈ విషయమే నీ దగ్గర దాచిపెట్టాం. అమ్మ పౌడరు, అసలు విషయం చెప్తావని కంగారు పడ్డాను. మ్యాటర్ని ఇలా మలుపు తిప్పావా? తను హైదరాబాద్ లో ఉండని, ఇంకెక్కడైనా ఉండని, నాకు అనవసరం. అంతేలేమ్మా, మనల్ని కాదనుకొని వెళ్ళిపోయింది. తన గురించి మనకెందుకు, మర్చిపోదాం. అవునమ్మా, నిన్ను బాధ పెట్టిన మనిషి నటుంచి తలుచుకోవడం కూడా వేస్టే. పిల్లల క్లాస్ రూమ్కి వెళ్ళారు కదమ్మా, మనం ఇంటికి పోదామా? మేడం, మీరు ఇక్కడున్నారా? మీకోసం స్కూల్ అంతా వెతుకుతున్నాను. జానకి మేడం క్లాసులోకి వెళ్ళారు.
మీరు మేడాన్ని క్లాస్లో కలవచ్చు. మీరు వచ్చారని కూడా మేడం గారికి చెప్పాను. మిమ్మల్ని క్లాసులో కలవమన్నారు మేడం. వెళ్ళండి మేడం. మీరు పార్కింగ్లో వెయిట్ చేస్తూ ఉండండి. నేను క్లాస్కి వెళ్ళి జానకి మిస్ని కలిసి లంచ్కి రమ్మని చెప్తాను. రామాయణం అంతా వినే రాముడికి సీత ఏమైతే అన్నట్టు దివ్య గురించి ఎంత చెప్పినా మళ్ళీ దివ్య దగ్గరికి వెళ్తానంటుందేందే? జానకి టీచరే దివ్య అని మనం చెప్పలేదు కదా. వాయమ్మో, మనం చెప్పకపోయినా ఇప్పుడు తెలిసిపోతుందిగా. తెలిస్తే కొంపలు అంటుకుంటాయి పౌడరు. సగం ఆస్తిని దివ్య డాగలాగా తన్నుకుపోతుంది. అమ్మ, పదవి వెళ్ళి ఆపుదాం రా. పదా. మళ్ళీ ఏంటి? టీచర్ని లంచ్కి రమ్మని ఇన్వైట్ చేయాలి. ఎందుకమ్మా అనవసరమైన రాకపోకలో? ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి వెళ్ళటం మంచిది కాదు. అవునమ్మా, ఆ టీచర్ ఎలాంటిదో ఏమో. లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు? ఆయన పిలవమని చెప్పారు. అబ్బా, వాడికేమమ్మా ఏమైనా చెబుతాడో. పొద్దున వెళ్తాడు, రాత్రికి వస్తాడు. పొద్దుస్తమానం ఇంట్లో ఉండేది నువ్వు. ఏదైనా జరగడానికి జరిగితే మా అమ్మగారు. అసలే రోజులు బాలేవమ్మా. నీ పచ్చని సంసారాన్ని చూసి ఆ టీచర్కి కన్ను కుట్టిందనుకో, అనవసరంగా అందరి జీవితాలు బుగ్గిపాలవుతాయి. అది కాదు, ఆవిని పిలవలేదని తెలిస్తే ఆయన కోప్పడతారేమో. అమ్మో, పిలిచానని చెప్పమ్మా. ఎలాగూ తనకు మొహమాటం ఎక్కువ కాబట్టి తను పిలిచినా రాదు. తనకి మొహమాటం అని మీకెలా తెలుసు? ఆ మంగ చెప్పిందమ్మా. వాళ్ళమ్మ ఎక్కడికి రాదట. అబ్బా, ఆవిడ గురించి ఆలోచించమాకమ్మా. కావాలంటే ఎప్పుడొకప్పుడు 100-200 ఇద్దాంలే. డబ్బులు కాకపోతే ఏ పండక్కో ఆ టీచర్కి ఒక కొత్త చీర కొనిద్దాం. డియర్ చిల్డ్రన్స్, మీకు గుడ్ న్యూస్. మన ప్రిన్సిపల్ సార్ ఎక్స్కర్షన్ కి ప్లాన్ చేశారు. సో టుమారో మనం అందరం ఔటింగ్ కి వెళ్తున్నాం. ఓకే ఓకే, సైలెన్స్. టుమారో మార్నింగ్ అందరూ యాజ్ ఇట్ ఈస్ గా లంచ్ బాక్స్, బుక్స్ తీసుకొని స్కూల్ కి రండి. స్కూల్ బస్ లో ఔటింగ్ కి వెళ్దాం. బుక్స్ ఎందుకు మిస్? చదువుకోవడానికి. ఆ మాత్రానికి ఔటింగ్ వెళ్ళడం ఎందుకు? క్లాస్ లోనే ఉండొచ్చు కదా. ఎవరది? మిస్ మంగా అంది. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. కాసేపు చదువుకోవాలి, కాసేపు ఆడుకోవాలి. ఓకే? బస్సులో నాకు విండో సీట్ కావాలి. నాకు కూడా విండో సీట్ కావాలి. ఫస్ట్ అడిగింది నేను. లేడీస్ ఫస్ట్. నువ్వేం లేడీవి కాదు, గర్ల్వి. గర్ల్స్ కూడా ఫస్టే. లేదు, నేనే ఫస్ట్. హలో, ఇక్కడ నేను ఉన్నాను. ఏంటి మీ డిస్కషన్? బస్ లో ఒక్క విండో కాదు, చాలా విండోస్ ఉంటాయి. ఆయన ఎవరు ఎక్కడ కూర్చోవాలో, ఏం చేయాలో డిసైడ్ చేయాల్సింది నేను. మీరంతా నేను చెప్పినట్టు వినాలి. ఓకే? ఎక్స్క్యూజ్ మీ టీచర్. హలో, నేను కమిన్ అని చెప్పలేదే. నా స్టూడెంట్స్ తో నేను కాస్త మాట్లాడాలి. ఇది నా క్లాస్. వాళ్ళు నా స్టూడెంట్స్. నా క్లాస్ లో ఉన్నారు అంటే నా స్టూడెంట్స్. నా ప్లే గ్రౌండ్ కి మీరు ఎన్నిసార్లు రాలేదు? నా స్టూడెంట్స్ ని మీరు ఎన్నిసార్లు తీసుకెళ్లేదు? సో వాట్? నాకు 2 minutes టైం కావాలి. నా క్లాస్ అయ్యాక రండి. నాకు ఇప్పుడే కావాలి. సరే, త్వరగా కానివ్వండి. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. రేపు మనం అందరం ఎక్స్కర్షన్ కి వెళ్తున్నాం. ఆర్ యు హ్యాపీ? తెలుసు సార్. ఎలా తెలుసు? ఇప్పుడే మిస్ చెప్పారు. ఓకే, రేపు మార్నింగ్ మనం అందరం ఇక్కడ నుంచి బస్ లో వెళ్తున్నాం. సో మీరు యాజ్ టీజ్ గా లంచ్ బాక్స్ తెచ్చుకోండి. ఓకేనా? బుక్స్ కూడా తీసుకురావాలా సార్? మిస్ చెప్పారు. బుక్సా? రేపు మీరందరూ నా అండర్ కంట్రోల్లో ఉంటారు. అందరూ నేను చెప్పినట్టే వినాలి. ఓకే?
ఆల్రెడీ నేను చెప్పాను, వాళ్ళు నా కంట్రోల్లో ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకోమని ప్రిన్సిపల్ సార్ నాకు చెప్పారు. నాకు కూడా చెప్పారు. మీరు చదువు చూసుకోండి, నేను గ్రౌండ్ చూసుకుంటాను. ఓకే? మీకు ఇచ్చిన 2 minutes అయిపోయింది. ఓకే, తమరు క్లాస్ తీసుకోండి. తమరు దయచేయండి. దేవుడా, ఈ మహాతల్లితో వెళ్తున్నాను. రేపు నాకు ఏ ప్రాబ్లం రాకుండా చూడు స్వామి. బాయ్. ఓకే దెన్, రేపు మార్నింగ్ ఎర్లీగా వచ్చేయండి. ఓకే మిస్. అన్నా, ఒక డీల్ వచ్చిందన్నా. ఏంటి? రేపు స్కూల్ పిల్లలు బస్సులో ఎక్స్కర్షన్కి వెళ్తున్నారంట. మధ్యలో మనం బస్ ఆపి ఒకని లిఫ్ట్ చేయాలంట. డీల్ ఎవరిచ్చారు? అదే స్కూల్లో పనిచేసే ఒక టీచర్. ఎవరిని లిఫ్ట్ చేయాలి? ఇంకో టీచర్ని. అమౌంట్ ఓకేనా? ఓకేనా, చెయ్యొచ్చు. ఏ స్కూలు? డాన్ బాస్కో స్కూల్. డబ్బున్న వాళ్ళ పిల్లలు చదివే స్కూల్ అన్నమాట. రిస్కే ఉండదు కదా? ఏముండదన్నా, అతను చెప్పాడు బస్సులో పిల్లలు టీచర్లే ఉంటారంట. మనం హ్యాపీగా చేయొచ్చు. డీల్ ఓకే అని చెప్పు. ఇంతకీ ఆ బస్ నెంబర్ ఎంత? నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఇదే సార్, రేపు మనల్ని ఎక్స్కర్షన్కి తీసుకెళ్లే బస్సు. ఏమయ్యా, బస్ కండిషన్లోనే ఉందిగా? నేను మాట్లాడాను సార్. నేను ఒక్కసారి ప్లాన్ చేస్తే అంత పెర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లాన్ అంటున్నాడేంటి? ఆంజనేయులు, ఒకసారి బస్సులో సీట్లు అవి సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయి. అలాగే సార్. డౌటే వద్దు సార్, అంతా కరెక్ట్గా ఉంటుంది. ఏమంటావు గోవిందం? పిల్లలు వెళ్ళే బస్సు అయ్యా, మన స్కూల్ బస్సులో ఫిట్గా ఉండాలి. స్కూల్ బస్సులో వెళదామంటే పిల్లలకి చేంజ్గా ఉండాలని ఈ బస్ మాట్లాడావు. ఆంజనేయులు, నువ్వు వెళ్ళి చూసిరా. అలాగే సార్. స్కూల్ బస్సులో పెడితే నా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందిరా, అందుకే బస్సు మార్చా. మీ ప్లాన్ ఏంటి సార్? రేపు నువ్వే చూస్తావుగా. పర్ఫెక్ట్. ఏంటి పీటీ గారు, అంతా ఓకేనా? అంతా ఓకే సార్, ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఇప్పుడుండదురా, రేపు వస్తుంది. బాబు, రేపు సరిగ్గా ఉదయం 8 కల్లా బస్ స్కూల్లో పెట్టాలి. సార్ 7ంటికి వస్తాడు సార్. మీరు ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు వచ్చేస్తాను సార్. బాగా సిన్సియర్లా ఉన్నాడే. పక్కా సిన్సియర్ సార్, ప్రొఫెషనల్ డ్రైవర్. నేనేం చెప్తే అదే చేస్తాడా. ఆగండి ఆగండి ఆగండి, ఈ రోజు కదరా బస్ ఎక్కాల్సింది, రేపు. రే 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 రే, ఆగండ్రా పిల్లలు, ఆగండ్రా. రండి జానకి టీచర్, ఇదే మన బస్సు. అంటే ఐ మీన్ మనల్ని ఎక్స్కర్షన్ తీసుకెళ్లే బస్సు అన్నమాట. అరే గోవిందం, తనే జానకి మేడం. రేపు పిల్లలతో పాటు ఈ బస్సు ఎక్కిపోతున్నారు. నమస్తే మేడం. ఏమ్మా, బస్సు బాగుందా? ఆంజనేయులు ఆల్రెడీ చెక్ చేశాడమ్మా, అంతా బాగుందంట. కావాలంటే మీరు కూడా ఎక్కి చెక్ చేయండి జానకి మేడం గారు. మీకు నచ్చకపోతే ఇంకో బస్ తెప్పిస్తాను. ఇట్స్ ఓకే, పిల్లలకి కంఫర్టబుల్ గా ఉంటే చాలు. పిల్లలకే కాదండి, మనకు కూడా కంఫర్ట్ గా కన్వీనియంట్ గా ఉంటుంది. ఐ మీన్ మన స్టాఫ్ అందరికీ అని చెప్తున్నాను. నువ్వేం చేసినా కరెక్ట్ గా ఉంటుంది ప్రేమ్. ఇదిగో ఆంజనేయులు, పిల్లలందరినీ బస్సు దిగమని చెప్పు. పాప రేపు వాళ్ళు ఎర్లీగా రావాలి కదా. అలాగే సార్. రే పిల్లలు, కిందికి దిగండి, రేపు తొందరగా రావాలి. మెల్లిగా మెల్లిగా. ఇదిగో ఆంజనేయులు, సార్ నీతో కొంచెం మాట్లాడాలి, రావయ్యా. చెప్పండి సార్. ఈ రోజు వెళ్ళి రేపు వచ్చేయి, మన పని రేపే. ఓకే సార్. ఏంట్రా కుమార్, రేపేం జరగబోతుందోనని ఆలోచిస్తున్నావా?
నేను చెప్పిందే జరుగుతుంది. స్వీట్ బాయ్. దేవుడా, సార్ 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 ఆ, ఏంటమ్మా? అట్టెక్కడికి సార్? క్వార్టర్ సిటీ కదా. అతను ఎక్కడికి వెళ్తే నీకెందుకే? నోరు మూసుకొని పదా. రేపు అవుటింగ్ కదా బంగారం, షాపింగ్కి వెళ్తున్నాను. షాపింగ్ కా? మమ్మీ మనం కూడా వెళ్దామా? తను రాదులే బంగారం. తను బయటకు రావాలంటే బురక్క వెయ్యాలి. చాలా గొడవ ఉంది. ఏమన్నారు? నేనేమనుకుంటా మీకెందుకండి? అరే, నాతో నేను మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా? నా గురించి ఏదో అన్నారు. నేనేం అనలేదు. మర్యాదగా చెప్పండి, ఏమన్నారు? నేను మర్యాదగా గౌరవంగా చెప్తున్నానండి, మిమ్మల్ని ఏమీ అనలేదు. అస్సలం వాలేకుం సిస్టర్. వాలేకుం సలాం భయ్యా. ఓకే ఓకే ఓకే. ఆ ఆంటీ మీకు తెలుసా సార్? ఏమో బంగారం, తెలిసిన మనిషిలో ఉందనిపించి విష్ చేశాను. ఎందుకలా అనిపించింది సార్? ఏం లేదు బంగారం, ఈ మధ్య మనకు తెలిసిన వాళ్ళు బురక వేసుకుని తిరుగుతున్నారు. నేను బురకా వేసుకుని బయట తిరగడం తను చూసాడా? బుర్కా వేసుకుని ఎవరు తిరిగారు సార్? పేర్లు అవి ఎందుకులేమ్మా, మళ్ళీ ఫీల్ అవుతారు. వాళ్ళు విన్నప్పుడు కదా ఫీల్ అవుతారు. మనుషులకే కాదు బంగారం, ఈ మధ్య గోడలకు, రోడ్లకు, చెట్లకు కూడా చెవులు, కళ్ళు ఉంటున్నాయి. అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్పు? ఖచ్చితంగా నేను బుర్కా వేసుకోవడం తను చూసినట్టున్నాడు, అందుకే కావాలని ఇలా మాట్లాడుతున్నాడు. అవును సార్, ఎవరితోనూ గొడవ పడకూడదు. అలాంటి వాళ్ళతో అస్సలు గొడవ పడకూడదు బంగారం. అలాంటి వాళ్ళంటే ఎవరు సార్? వాళ్లే బంగారం, వాళ్ళకు బాగా కోపం ఎక్కువ. మామూలుగానే చీటికి మాటికి గొడవ పడతారు. అలాంటిది వాళ్ళ సీక్రెట్ మనం చెబితే ఇంకేమైనా ఉందా? పీక పిసుకు చంపేస్తారేమో. అమ్మో, అయితే చెప్పొద్దు సార్. చెప్పకపోవడమే సేఫ్ బంగారం. అలాంటి వాళ్ళతో మీరు కేర్ఫుల్ గా ఉండాలి సార్. అందుకే కదా బంగారం, నాకేం తెలిసినా ఏమీ తెలియనట్టుగా ఉంటాను. అలాగే ఉండండి సార్, అనవసరమైన రిస్క్ ఎందుకు? ఓకే బంగారం. మనం ఇలాగే మాట్లాడుతూ ఉంటే మేడం గారు కోపం వస్తుందేమో. నేను షాపింగ్కి వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ సార్. బాయ్. పద మమ్మీ. సార్ ఏంటి కుమార్, రేపు ఏం చేయబోతున్నారు సార్? చెప్తే ఏం చేస్తావు? అది సార్, ఎవరితోనైనా చెప్పావనుకో, వడ్డీ అసలు కట్టలేక మీ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంటారు. ఎవరికి చెప్పను సార్, కానీ నా ప్లాను ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నావు అంతేగా? చెప్తాను విను. రేపు మార్నింగ్ షార్ప్ 8 o'clockకి ఒక బస్సు వస్తుంది. ప్రిన్సిపల్, పిల్లలు, టీచర్సు, నువ్వు బస్సు ఎక్కుతారు. ఇప్పుడు బస్సు మూవ్ అవుతుంది. రోడ్డుపై బస్సు వెళుతూ ఉంటుంది. బస్సులో పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతూ పాటలు పాడుతూ ఉంటారు. ప్రిన్సిపల్, టీచర్సు పిల్లల ఆనందాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను మాత్రం రెప్ప వాల్చకుండా నా జానుని చూస్తూ ఉంటాను. ఇప్పుడు బస్సు ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతుంది. ఆనందంలో ఎవ్వరూ గమనించరు. సడన్ గా బస్సు అడవిలో ఆగిపోతుంది. అని ప్రిన్సిపల్ అంటాడు. టేక్ డైవర్షన్ ఉంది సార్ అని డ్రైవర్ చెప్తాడు. అప్పుడు ముసుగులు ధరించిన 5 రౌడీలు బస్సులోకి ఎంటర్ అవుతారు. అందరూ భయంతో అరుస్తారు. అప్పుడు రౌడీలు
కత్తులు తుపాకీలు చూపించి అందర్నీ బెదిరిస్తారు, కానీ ఎవ్వరిని ఏమీ చేయరు. కానీ నా జానుని మాత్రం తీసుకెళ్ళిపోతారు. అంజి సార్ అడ్డుపడతారు కదా. ఖచ్చితంగా అడ్డుపడతాడు, కాని వాడి తల మీద ఒక పెద్ద బండరాయి పడుతుంది. ఆ తర్వాత అందరూ కప్చిప్పైపోతారు. జానుని మాత్రం రౌడీలు అడవిలోకి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు నేను లేచి జాను టీచర్ని కాపాడి తీసుకొస్తానని బస్ దిగి అడవిలోకి వెళ్ళిపోతాను.